ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 18వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిరోజు ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రామాయంపేట. ఈ రామాయంపేట మండలంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా భారంతో ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 16 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయం చేయండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న సువార్థికులను, మీ దాసులను, వారిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు స్పందన తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 13వ అధ్యాయము 18, 19 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దానిని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించనెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దానిని దేనితో పోలుస్తాను అని ప్రభు చెప్తూ, ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నారు. మనము పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చగలం? దేంతో పోల్చలేం. అయితే అక్కడ సూర్యుడు అవసరం లేదు, ఎందుకంటే ఆయన నీతి సూర్యుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అక్కడ ఆకలి లేదని, అక్కడ దప్పికం లేదని, అక్కడ కన్నీరు లేదని,
అక్కడ వేదన లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, మనము పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తాము అని అంటూ ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది అంటూ అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలి అందు నివసించను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, దాని కొమ్మలు పెరిగాయని, ఆకాశ పక్షులు ఆ కొమ్మలి యందు నివసించాయని. అవును, పరలోకపు రాజ్యంలో మనం నివాసం చేయబోతున్నాం. దైవజనుడు ప్రొఫెసర్ జి ప్రకాష్ గారు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఈ లోక యాత్రను ముగించుకొని ఆయన పరలోక రాజ్యానికి చేరుకున్నారు. ఆ కొమ్మల మీద ఆయన నివాసం ఉంటారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము పరలోక రాజ్యాన్ని దేనితోనూ పోల్చలేము, కానీ అక్కడ ప్రభువు, అక్కడ ఆయన రక్తం చేత కడగబడిన నీతిమంతుల సమూహము యుగ యుగాలు నివసిస్తారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ అందమైన రాజ్యంలో మనము ప్రవేశించడానికి ఆయన మనల్ని అర్హులుగా చేసి ఉన్నాడు. మనమందరం ఒకప్పుడు చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్నవారమే. అయితే ఆ కృప కలిగిన దేవుడు ఈ భూలోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి మనందరి కొరకై ఆయన మరణించి ఆయన తిరిగి లేచి ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన క్షమాపణ బట్టి ఆ అందమైన రాజ్యానికి మనము వారసులమయ్యాం. అయితే ఇంత మాత్రంతో మనం సంతోషించక ఇంకా ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఎన్నో దేశాల ప్రజలు నశించిపోతూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రాల ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వారందరి కొరకు మనము ప్రభు సన్నిధిలో మానక విజ్ఞాపన చేయాలి. కనుక రండి, ఈ ఉదయకాల సమయంలో ఆ అందమైన రాజ్యంలో మనం మనలను యోగ్యులుగా చేసిన ఆ ప్రభుని స్తుతిద్దాం, ఆ ప్రభుని ఘనపరచుదాం, ఆ ప్రభుని మహిమపరచుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడా, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మీ మెల్లని స్వరం వినటానికి మీరు కృప చూపించారు. పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని, అది పెరిగి వృక్షమైందని, ఆకాశ పక్షులు దాని కొమ్మలి యందు నివసించినని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి శ్రేష్టమైన రాజ్యంలో మమ్మల్ని అందరినీ ప్రభు మీరు తీసుకువెళ్ళటానికి మీరు చెల్లించిన వెలను బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరు మహిమను పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.